తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్స్‌గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు 15,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీసెంట్‌గా ఎల్‌బీ స్టేడియంలో అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. తర్వాత మొన్న 19వ తేదీ రోజు నుండి వీళ్ళకు ట్రైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎవరైతే కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ ఉన్నారో ముఖ్యంగా ఏఆర్‌ను సివిల్ ఈ 2 శాఖల్లోని వారికి ట్రైనింగ్ స్టార్ట్ అయింది. మరి టీఎస్ఎస్పీ అభ్యర్థులు మాత్రం ఇప్పటివరకు ట్రైనింగ్ ఎక్కడనో చెప్పలేడు. వీళ్ళ పరిస్థితి ఏందో చెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళందరికీ కూడా ఒకటే పరీక్ష జరిగింది. వీళ్ళందరికీ కలిసి వేరు పరీక్షలేమో నిర్వహించలే. ఒకటే పరీక్ష జరిగింది. అందరూ ఒకటే ఎగ్జామ్ రాసిండ్రు. అందరూ ఒకే రోజు రాసిండ్రు. అందరికి ఒకటే రోజు రిజల్ట్స్ ఇచ్చిండ్రు. అందరూ ఒకటే రోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ట్రైనింగ్‌కి వచ్చేసరికి మాత్రం ఏఆర్‌ను సివిల్ వాళ్ళేమో ట్రైనింగ్ చేస్తూ ఉంటే టీఎస్ఎస్పీ వాళ్ళు ఎక్కడ సారు ఏంది సార్ అన్నట్టు చూస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కథ ఏంది. ఒక్కొక్కళ్ళు కానిస్టేబుల్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుండి కష్టాలు పడుతూ ఉన్నారు. అనేకంగా చిన్న అగ్గిపెట్టె లాంటి గదుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండి సుదీర్ఘ ప్రాంతాలకు పోయి పట్టణాల్లో చిన్న రూములలో నివసించి వాళ్ళు 3-4 సంవత్సరాల నుంచి కఠోరమైన దీక్ష చేసి ఇంట్లో పరిస్థితులు మంచిగా లేక కోచింగ్లకు ఫీజులు కట్టి అది చేసి ఇది చేసి వాళ్ళు తీరా చూస్తే అనేక సార్లు వేరే నోటిఫికేషన్లు మనం చూసుకున్నట్టయితే రద్దు అయినాయి. అట్లాగే లీకులు అయినాయి. అటో ఇటో ఈ నోటిఫికేషన్ గడ్డకెక్కింది. తర్వాత రిజల్ట్స్ ఇచ్చిండ్రు, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిండ్రు. ఇది సంతోషించదగ్గటువంటి విషయం. కానీ మరి వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళకి ట్రైనింగ్ ఎన్నాడు? అందరు కలిసి ఒకేసారి ఎగ్జామ్ రాసి ఇచ్చినప్పుడు అందరికి కలిసి ఒకేసారి ట్రైనింగ్ ఉండాలి కదా. ట్రైనింగ్ సెంటర్లు సరిపోతలేవు అని అంటే అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే ముందు మీకు తెలియదా? అంటే అందరికి కలిసి మీరు కంప్లీట్గా చూసుకున్న తర్వాతనే ఇవ్వాల్సి ఉండే కదా. ఇప్పుడు దాదాపు వీళ్ళు 1 ఇయర్ సర్వీస్ను కోల్పోయే ప్రమాదం ఉన్నది. వీళ్ళ సర్వీస్ని కలుపుతారా అంటే దానికి కూడా సమాధానం చెప్పట్లేదు. ఇప్పటికే ఇందులో నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జీవో 46ను రద్దు చేయాలని చెప్పి మిగిలిన అభ్యర్థులు ఒక పక్క లొల్లి పెడతా ఉంటే మరొక పక్క ఉన్నటువంటి 15,000 మందిలో దాదాపు 5,000 మంది టీఎస్ఎస్పీ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఇప్పటి వరకు ట్రైనింగ్ లేదు. వీళ్ళ పరిస్థితి ఏంది అసలు? స్టైఫండ్ లేదు. స్టైఫండ్ ఇస్తారా? స్టైఫండ్ ఇవ్వరు. జీతం పడుతుందా? వీళ్ళకి జీతం లేదు. 1 ఇయర్ సర్వీస్ని కూడా కోల్పోతారు. ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఇప్పటికే 3-4 సంవత్సరాల నుండి ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు అయ్యో వచ్చింది కదా జాబ్ అయితే వచ్చింది అని చెప్పి ఇంత మనసుని నిమ్మలం చేసుకునే అంత లోపే వాళ్ళకేమో ట్రైనింగ్ ఇవ్వబడితే వీళ్ళకేమో లేకపోయాయి. ఏది ఇప్పుడు వీళ్ళను చూసుకునేది ఎవరు మరి? దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి కదా. ఓకే, మన ఏరియాలో తెలంగాణ రాష్ట్రంలో ట్రైనింగ్ సెంటర్లు సరిపోవట్లేదు. పక్కపంటి ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంతోనో కర్ణాటకతోనో మహారాష్ట్రతోనో ఎంఓయూలు కుదుర్చుకొని వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా? వీళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పటికి మనం చూసుకున్నట్టయితే 15,000 మందిలో 5,000 మంది టీఎస్ఎస్పీ అభ్యర్థులు ఉన్నారు. మొన్న ట్రైనింగ్ పోయినటువంటి ఏఆర్ సివిల్ కానిస్టేబుల్ 3,000 పీపుల్ హ్యాస్ ఆబ్సెంట్ మొన్న ట్రైనింగ్ పోయినటువంటి వాళ్ళలో. ఎందుకనంటే అంతకుముందు వచ్చినటువంటి రిజల్ట్స్ మనం చూసుకున్నట్లయితే గురుకుల టీచర్స్ కావచ్చు, లైబ్రేరియన్స్ కావచ్చు, గ్రూప్ 4 రిజల్ట్స్ కావచ్చు, అట్లాగే రీమెడికల్ కావచ్చు. ఇట్లా వివిధ కారణాల వల్ల దాదాపు నియర్లీ 3,000 మంది అభ్యర్థులు హాజరు కాలేరు ట్రైనింగ్కు. అంటే 5,000 మంది టీఎస్ఎస్పీ అభ్యర్థుల్లో 3,000 మందికి ఇప్పుడు ఆల్రెడీ ఛాన్స్ దొరికినట్లే కదా. ఇంకొక 2,000 మంది అభ్యర్థులను ఏదో రకంగా ఎక్కడో దగ్గర సెట్ చేసి ట్రైనింగ్ ఇస్తే వీళ్ళు కూడా వాళ్ళ సర్వీస్ పీరియడ్ను కోల్పోరు కదా. వీళ్ళకు ఒక దారి చూపెట్టాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది కదా, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. ఖచ్చితంగా మళ్ళీ చెప్తా, కానిస్టేబుల్ అభ్యర్థుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్లకు సరైనటువంటి ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత, సరైన సమయంలో వీళ్ళ సర్వీస్ పీరియడ్ను కోల్పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది.